వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి 100% పూర్తి చేయాలి. కేంద్ర ఎన్నికల సంఘ కార్యదర్శి నవీన్ కుమార్. శివాలయాల్లో విశేష పూజలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. సామాన్యులకు అందనంత దూరంలో అల్లం, పెరిగిన ధరలు. పుంగమ్మ కట్టపై రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ నిరాహార దీక్ష చేపట్టిన అయూబ్ ఖాన్. వార్తలను వివరాలు. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లికి విచ్చేశారు కేంద్ర ఎన్నికల సంఘ కార్యదర్శి నవీన్ కుమార్. జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పురోగతి, ఎన్నికల సన్నాహాలు, ఓటరు జాబితా నవీకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, తమ్మలపల్లి ఈఆర్ఓ మాధవ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లాలో సర్ ప్రక్రియ పురోగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, బిఎల్ఓలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బిఎల్ఓల సహకారంతో జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని వివరించారు. జిల్లాలో మొత్తం 12,32,436 ఎనిమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా వాటిలో 12,05,362 ఫారాలు డిజిటలైజ్ చేసి 97.80% పురోగతి సాధించినట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘ కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ మిగిలిన ఫారాల డిజిటలైజేషన్పై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బిఎల్ఏలు, బిఎల్ఓలతో మంగళవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డబుల్ ఎంట్రీలు తదితర జాబితాలను అందజేసి వాటిని క్షేత్రస్థాయిలో ధృవీకరించి పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితా పూర్తి స్థాయిలో పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు చేపట్టాలని సమావేశంలో అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘ ఎస్ఓ అనిత కుర్కేజా, ఏఎస్ఓ ఉదిత్ కుమార్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ పీర్ మున్ని సిబ్బంది పాల్గొన్నారు. పంట దిగుబడి తగ్గడం మరియు మార్కెట్లో కృత్రిమ కొరత కారణంగా అల్లం, వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులకు తీవ్ర భారం చూపుతూ ఉంది. ధరల పెరుగుదల వల్ల రోజువారీ వంటల్లో వీటి వాడకం గణనీయంగా తగ్గించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు అంటున్నారు. సోమవారం పుంగనూరులో 1 కేజీ వెల్లుల్లి 250 నుంచి 300 రూపాయలు, అల్లం 250 నుంచి 300 రూపాయలు ఉండగా ఉల్లి 40 రూపాయలు పలికింది. ఉల్లి, వెల్లుల్లి మహారాష్ట్ర నుంచి దిగుమతి చేస్తున్నట్లు చెప్పారు. అల్లాన్ని కేరళ, హాసన్ నుంచి తెప్పిస్తున్నట్లు వ్యాపారస్తులు చెప్పారు. 3 సంవత్సరాలకు ఒకసారి ఈ విధంగా ధరలు పెరగడం మామూలే అని వ్యాపారస్తులు అంటున్నారు. ఏదైతే ఏం, అల్లం, వెల్లుల్లి ధరలతో సామాన్యుని కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు మంగళవారంతో గడువు ముగియనుంది. ఈ క్రమంలో పుంగనూరులో బిఎల్ఓలు ఎనిమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయడంలో నిమగ్నమయ్యారు. ఎలాంటి తప్పులు లేకుండా 1కి 2 సార్లు పరిశీలిస్తూ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. చివరి గడువుకు 1 రోజు మాత్రమే ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివిధ రకాల సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆటోకు ప్రత్యేకంగా మైక్ సెట్ ఏర్పాటు చేసి పట్టణ వీధుల్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు నిర్దిష్టమైన సమాచారాన్ని తమకిచ్చిన ఫామ్స్లో నింపి బిఎల్ఓలకు అందివ్వాలని కోరుతున్నారు. కార్యక్రమంలో భాగంగా మీ యొక్క ఎన్యూమరేషన్ ఫారములు బూత్ లెవెల్ ఆఫీసర్ ద్వారా అందించడం జరిగినది. కావున మీ దగ్గర ఉన్న ఎస్ఐఆర్ ఫారములు మీ పిఎల్ఓ గారికి ఈ నెల 14వ తేదీలోపు అందజేయవలను. అనగా మీ
ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నది. అనగా ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నది. లేని ఎడల అవసరమైన సమాచారం అందుబాటులో లేకపోతే ఎన్నికల నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి, అందులోనూ సోమవారం కలిసి రావడంతో పుంగనూరులోని శివాలయాల్లో విశేష పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు పోటెత్తారు. పరమేశ్వరుని దర్శించుకున్నారు. భక్తులు చేసిన శివనామ స్మరణలతో ఆలయాలు మారుమ్రోగాయి. అర్చకులు రుద్రాభిషేకాలు, శుద్ధ జలాలతో అభిషేకించి మహాబిల్వార్చన, పుష్పార్చనలు చేసి విశేష పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. वत्सश्रेखराय नमः वामदेवाय नमः विरूपाक्षाय नमः कपर्दिने नमः निडोहिताय नमः शंकराय नमः शूलपाय नमः गट्वाग्ने नमः विष्णुलवाय नमः विष्णवाय नमः अंबिकानाथाय नमः श्रीकंठाय नमः भक्तवक्षराय नमः नमः कपाली नमः कामार्य नमः अंतकासुराय नमः कंकाधराय नमः मुललाटाक्षाय नमः कालकालाय नमः कृपार्य नमः भीमाय नमः मृदुवस्त्राय नमः मृगपाणे नमः जटाधराय नमः कैलासवाचने नमः कवचने नमः करूराय नमः त्रिपुरान् रामप्रियाय नमः श्रोदाय नमः मयिमूर्ते नमः अल्लेश्वराय नमः नमः विश्वेश्वराय नमः वीरभद्राय नमः गणानाथाय नमः प्रजापते नमः वीरण्यरेताय नमः गिरीशाय नमः गिरीशाय नमः नमः लिंगभूताय नमः भर्गवे नमः गिरिध्वनने नमः गिरिप्रिय नमः भक्तिवासिने नमः पुराणवन्तिके नमः भगवन्मादिते नमः वृक्षञ्जाय नमः विक्रमद्रा मुदमदे नमः स्थान बिम्ब प्रबुद्धाय नमः दिगंबराय मस्तमुक्ताय नमः अनेकात्मने नमः स्वातिकाय नमः शत्रुविग्रहाय नमः चरुताय नमः कंडमर्जाय नमः नमः देवाय नमः महादेवाय नमः व्यक्तावदास्राय दद्रवाणी नमः भुर्गपदाय अनंताय नमः तारकाय नमः परमेश्वराय नमः श्री भोगनंजुंडेश्वर स्वामिनः इति हेमस्तोत्र शतनामावళి पूजां समर्पयामि हरः ओम त्रिद्रं त्रिगुणाकारं नेत्रं च त्रियायुधं त्रिजन्म पाप संहारं एकबिल्वं शिव अर्पणं श्री भोगनंजुंडेश्वर स्वामी देवताभ्यो नमः पुष्पं समर्पयामि सोमनाथेश्वराय नमः। ओम सौराष्ट्रपुर सोमनाथेश्वराय नमः। श्रीशैल क्षेत्र महामल्लिकार्जुनेश्वराय नमः। ओंकार क्षेत्र परमेश्वराय नमः। डाकिनी क्षेत्र भीमशंकराय नमः। रामेश्वराय नमः। नागेश्वराय नमः। रामलिंगेश्वराय नमः। हिमालय केदारेश्वराय नमः। कृष्णेश्वराय नमः। ओम श्री शिवाय नमः। ओम महेश्वराय नमः। ओम शंभवे नमः। ओम पिनाकिन्ये नमः। ओम नीललोहिताय नमः। ओम शंकराय नमः। ओम शूलपाणये नमः। ओम कट्वांगिने नमः। ओम विष्णुवल्लभाय नमः। ओम श्रीकंठाय नमः। ओम भक्तवत्सलाय नमः। ओम भवाय नमः। ओम सर्वाय नमः। ओम कपालिने नमः। ओम
अंधकासूरसूदनाय नमः ओम गंगाधराय नमः ओम ललाटाक्षाय नमः ओम कालकालाय नमः ओम कृपनिधये नमः ओम भीमाय नमः ओम वरदोस्ताय नमः ओम मृगपाणये नमः ओम जटाधराय नमः ओम कैलासवासिने नमः ओम कवचिने नमः ओम कठोराय नमः ओम त्रिपुरान्तकाय नमः ओम ऋषिकाय नमः वृषभारूढां भस्मोद्धूलितविग्रहं सामप्रियं सुमयं त्रयीमुत्तयं अनीश्वरं सोमसूर्याग्निलोचनं मनुष्यं सोमान् पञ्चभक्तं सदाशिवं विश्वेश्वरं वीरभद्रं गणानाथां प्रजापतिं हिरण्यरेतस्यं दुर्दर्शं गिरीशं वनकाम्बलिङ्गभूषणं वरद्धां गिरिध्वनिं गिरिप्रियां कृतिवास्यं पुराराधिं भगवतीं ब्रह्मधारिण्यां मृत्युञ्जयां सूक्ष्मतन्वीं जगद्गुरुव्यापिनीं व्योमकेश्वरीं महासेनजनकं च विक्रं रुद्रान् भूतवतीं भगनेत्रविजयविग्रहं सहस्राक्षं सहस्रपादं अपवर्गप्रदाय अनन्ताय तारकाय परमेश्वराय नमः। स्वामी तीर्थम स्वामी బలిజలకు సముచిత స్థానం కల్పిస్తూ ఎమ్మెల్సీ పదవులను కేటాయించాలని రాయల్ పీపుల్ ఫ్రంట్ జిల్లా నాయకుడు జనార్దన్ రాయల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పుంగనూరులోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వద్ద వారు మీడియాతో మాట్లాడారు. రాజకీయ పార్టీలు తమ అధికారం కోసం బలిజలను ఒక సాధనంగా వాడుకుంటున్నారని చెప్పారు. అత్యధిక ఓటర్ల శాతం ఓటర్లు ఉన్న బలిజలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందన్నారు. ఖచ్చితంగా బలిజలకు ప్రాధాన్యతను కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జై శ్రీకృష్ణదేవరాయ, జై బలిజ, జై ఆర్పిఎఫ్. ఈరోజు పుంగూరు నియోజకవర్గం నందు భీమగానపల్లి బైపాస్ నందు బలిజ కులస్తులందరూ కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడున్న ప్రభుత్వము ఎమ్మెల్సీలు బలిజ కులస్తులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. బలిజలు ఓట్లు వేయడానికి మాత్రమే కాకుండా పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రాయలసీమలో ఉన్న ముందు జిల్లాల్లో మొత్తము 14 ఎమ్మెల్యేలు ఉండేవారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేకి తిరుపతి మాత్రమే సరిపెట్టుకోవడం జరుగుతూ ఉంది. కావున ప్రభుత్వం ఇది గుర్తించి మాకు కాపు కార్పొరేషన్లో
మోసం జరుగుతూ ఉంది, ఉద్యోగ అవకాశాల్లో మోసం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలోనూ మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇంతకు ముందే మేము రాజ్యసభ సీటు కోసం మా బలిజ కులస్తులకు ఇవ్వాలని చెప్పేసి మా జాతీయ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రాయల్ గారు డిమాండ్ ప్రభుత్వాన్ని చేయడం జరిగింది. అది కూడా మాకు అన్యాయం జరిగింది. కావున మా రాయలసీమలో ఉన్న బలిజ కులస్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జై బలిజ. పొంగనూరు పట్టణంలోని పొంగమ్మ చెరువు కట్ట రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు అయూబ్ ఖాన్ సోమవారం శాంతియుత నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని పొంగమ్మ చెరువు కట్టపై గల బస్ స్టాప్ సమీపంలో ఆయన ఉదయం బైఠాయించి నిరసనను కొనసాగించారు. రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోవడంతో శనేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయూబ్ ఖాన్ తెలిపారు. ఈ రోడ్డు దుస్థితి కారణంగా రోడ్డుపై మట్టి పేరుకుపోవడంతో రాకపోకలు కష్టంగా మారాయని స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత ఆర్ఎండ్బి శాఖ అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే పొంగమ్మ చెరువు కట్ట రోడ్డు పూర్తయ్యేంత వరకు తన శాంతియుత నిరాహార దీక్షను కొనసాగిస్తానని అయూబ్ ఖాన్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకుడు నరసింహులు, పట్టణ ప్రముఖులు త్రిమూర్తిరెడ్డి, నాగరాజ, రాజా తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు ప్రజలకు ప్రతిరోజు రోడ్డు యొక్క పరిస్థితి బాగలేదని చెప్పడము, సోషల్ మీడియాలో హల్చల్ కావడం, వైరల్ కావడం, అలాగే ఆ శనేశ్వరుని గుడి దగ్గర వెళ్ళి ఆ గుడి లోపల ఆ దుమ్ము ధూళి అంతా చూపించిన తర్వాత కూడా ఇంతవరకు స్పందన లేదు. మా ఇంట్లో ఏదైనా ఒక దుమ్ము ధూళితే కూలీలను పట్టి క్లీన్ చేసుకుంటాం, కానీ దేవుని యొక్క గుడిలో ఆ దుమ్ము ధూళి చేరుతా ఉంటే చెప్పిన తర్వాత కూడా అధికారులు పట్టించుకోకపోతే దీనికి బాధ్యులు ఎవరని చెప్పి నేను చెప్పడం. అలాగే ఒక పాఠశాల కూడా ఉంది. ఆ పాఠశాలలో 5వ తరగతి వరకు చిన్నపిల్లలు చదువుతూ ఉంటారు. దుమ్ము పోతుంది, వంట చేస్తారు, అదే తింటారు. సో ఇలాంటి సమస్యలు చాలా ఉన్న తర్వాత కూడా అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు సమంజసము? అలాగే నానాసాపేట్ రోడ్, హాస్పిటల్ పోయే రోడ్డు, డిగ్రీ కాలేజ్ పోయే రోడ్డు, ప్రతి విద్యార్థి అక్కడికి వెళ్తారు. ఆ రోడ్డు ఎంత దయనీయ పరిస్థితిలో ఉందంటే చెప్పలేము. ఆ రోడ్డు కూడా రెడీ చేయాలి, ఈ రోడ్డు కూడా రెడీ చేయాలి. ఎప్పుడు చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశము రోడ్డు వేయాలి, పుణ్యుణ్ణి కాపాడాలి. ఒక విద్యార్థి కూడా చనిపోయినాడు ఆ గుంతలో పడి. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎన్నో ఆటోలు ఈ దూరం ప్రాంతాల్లో పోతూ ఉంటాయి. ఆ ఆటోలో చాలా మంది ఉంటారు ప్రజలు. దాన్ని కూడా మీరు గుర్తించి తొందరగా రోడ్డు వేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. వేసే వరకు మేము దీక్ష కూర్చునే ఉంటాము. అధికారులు రావాలి, చెప్పాలి. అప్పటి వరకు ఈ యొక్క శిబిరం అనేది ఇలాగే ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. పొంగనూరు ఆర్ఎండ్బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి. ఈరోజు అయూబ్ ఖాన్ అన్నగారు ఈ పొంగమ్మ చెరువు కట్ట రోడ్డు అంటే పొంగనూరు, శంకరాలపేట, బైరెడ్డిపల్లి రోడ్డు. ఇది 0/0 నుండి 3/6 వరకు ఈ పొంగనూరు సబ్ డివిజన్ కిందకు వస్తుంది. ఈ రోడ్లో ప్యాచ్ వర్క్, అలాగే బ్యూటీ రెన్యువల్స్ 150 లక్షలు శాంక్షన్ అయింది. పని మొదలుపెట్టి కాంట్రాక్టర్ చేత 1 కిలోమీటర్ వరకు వెట్ మిక్స్ నెక్కడం మరియు బియ్యం కంప్లీట్ చేయడం జరిగింది. కానీ రిమైనింగ్ 1 కిలోమీటర్ నుంచి 3/6 అంటే దాదాపు ఒక 300 మీటర్ల వరకు వెట్ మిక్స్ వేయడం జరిగింది. కానీ యుద్ధం కారణంగా బిటుమిన్ దొరకడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల కాంట్రాక్టర్కు సఫర్ అవుతున్నాడు. అతనికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయంగా కాంట్రాక్టరు పని చేయడానికి ముందుకు రాకుండా ఉన్నాడు. అందువల్ల అతను నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగనే ఈ విషయాన్ని మా పై అధికారులైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిత్తూరు, అలాగనే
సూపరింటెండెంట్ ఇంజనీర్ గారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా త్వరలోనే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్కి అయితే ఈరోజు కూడా మా ఈఏ గారు చెట్టుగా అతనితో మాట్లాడడం జరిగింది. సో ఈరోజు నేను డీఈగా వచ్చి అన్నగారికి నేను హామీ ఇస్తున్నాను, ఈ వర్క్ వీలైన తొందరగా అంటే 1 వీక్ లోపల ఈ వర్క్ని కంప్లీట్ చేయగలమని నేను డిపార్ట్మెంట్ తరఫున హామీ ఇస్తున్నాను. పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపరాదు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యతగా సమస్యలను పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జేసీ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్డీసీ మాధవ కృష్ణారెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు అర్జీలను తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులు బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. ప్రభావంతో కూరగాయల ధరలు స్వల్పంగా పెరిగాయి. ఎక్కువ శాతం రైతులు టమాటా పంటపై మొగ్గు చూపడంతో కూరగాయల దిగుబడులు తగ్గాయి. దీంతో ధరలు పుంజుకున్నాయి. పొంగనూరులో సోమవారం వారపు సంతలో కూరగాయల ధరలు కేజీల్లో ఈ విధంగా పలికాయి. మునగ 80, వంకాయలు 80, బీన్స్ 100, ముల్లంగి 60, కాకరకాయలు 80, పచ్చిమిర్చి 60, క్యారెట్ 100, బీట్రూట్ 60, బెండకాయలు 60, క్యాప్సికం 100, అలసందకాయలు 80, బీర 80, పచ్చి బఠానీ 240, ఉర్లగడ్డ 30, చిక్కుడు 80, మొటికాయలు 60, టొమాటో 15 రూపాయలు ఈ విధంగా పలికాయి. పొంగనూరు మండల సాధారణ సర్వసభ సమావేశం మంగళవారం మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ అప్పాజీ తెలిపారు. ఉదయం 10:30 సమావేశం ప్రారంభమవుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు నివేదికలతో తప్పకుండా హాజరు కావాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఎంపీటీసీలు తప్పకుండా హాజరు కావాలని కోరారు. పెండింగ్లో ఉన్న వినతులను పరిష్కరించి వెంటనే డిస్పోజ్ చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, ఏఓ బ్యూలా, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ శేషగిరిరావు, జడ్పీ సిఇఓ రవికుమార్ నాయుడు, ఏడీ సర్వే జయరాజ్, జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్కు అందిన మొత్తం 281 వినతులు నమోదు కాగా అందులో అత్యధికంగా 227 రెవెన్యూ శాఖవే ఉన్నాయి. పెండింగ్లో ఉన్న
అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి వెంటనే పరిష్కరించాలని, ప్రజలకు న్యాయం జరిగేలా ప్రతి వినతిని నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యలపై ఫోకస్, రైతుల రీసర్వే, భూ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని పురాతన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రదోషకాల పూజలు జరిగాయి. ఇందులో భాగంగా నందీశ్వరునికి పాలతో పాటు పసుపు, కుంకుమ, గంధంతో అభిషేకించారు. తర్వాత పరమేశ్వరునికి ఏకరుద్రాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. సర్వం మణిషాణం ఓం దత్తం యోరాభునీమహే గాతుం యజ్ఞాయాం గాతుం యజ్ఞపతయేం రేషాం నిత్యపుష్కాం త్వయేషిణీం ఈశ్వరేహం సర్వభూతానాం స్వామిహ బహ్వై శ్రీం దివ్యపరిమళ చందనగంధాన్ రసాయక సహభోజః పుష్యతిముష్మమానుషకం సాఖ్యావధాతమార్యాస్త్వయాయుజాం సహస్కృతేన సహసా సహస్వతాం మన్యురింద్రో మన్యురేవాసదేవోనాం మా భేర్మారో మోహేషాకీటనాముమదం యాధే రుద్రశివాదనూ శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీం తయానం మృజీవసే ఇమాగం రుద్రో అవిదో దిక్షుః శ్రితః ఓం గంధాన్ ధారయామి. ఓం తీక్ష్ణశృంగం విశాలాక్షం వేదపాఠం మహోన్నతం ఘంటికానాద సంయుక్తం హేమరత్నవిభూషితం సాక్షాత్ ధర్మథం దేవం శివరూపం వృషభేశ్వరం యద్భాంక్షానవృక్షం పృథివీ శివమంతరిక్షం జౌర్నో దేవ్యవయన్నోస్తు శివాదిశ ప్రదిశ బుద్ధిశో న ఆపో విశ్వతః పరిపంతు సర్వతః శంకరః. శ్రీనందీశ్వర స్వామినే నమః. ఆరుద్రాకుంకుమాభిషేకో అస్తు నమః. ధాన్యాభిషేకో అస్తు సమస్తదగ్ధనివారణార్థం ధాన్యాభిషేకం సమర్పయామి. లాభే అంతసస్వధే దరిద్రం నీలలోకితాం ఏషాం పురుషాణాం ఏషాం వసూనాం మా భేర్మారో మోహేషాకీజనామదో హే అంతసస్వధే దరిద్రం నీలలోకితాం ఏషాం పురుషాణాం ఏషాం తపమాగ్రాపయామి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసి 100% పూర్తి చేయాలి. కేంద్ర ఎన్నికల సంఘ కార్యదర్శి నవీన్ కుమార్. శివాలయాల్లో విశేష పూజలు, భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. సామాన్యులకు అందనంత దూరంలో అల్లం, పెరిగిన ధరలు. పుంగమ్మ కట్టపై రోడ్డు పనులు పూర్తి చేయాలంటూ నిరాహార దీక్ష చేపట్టిన అయూబ్ ఖాన్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.